రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సంచార చేపల విక్రయ ఫిష్ ఫ్రై వాహనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఇంటి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సన్న రకం ధాన్యం రైతులు బయట విక్రయించకుండా ఐకేపీ కేంద్రాలలో విక్రయించాలన్నారు. సన్న బియ్యం పంపిణీతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి మొదటి దశ 3500 ఇండ్లు మంజూరయ్యాయని, ఏ గ్రామానికి ఎన్ని అనేది జనాభా పరంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో ఈ నెల 28న భూభారతి చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారుల చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేనశ్రీను, హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, డిఎస్ఓ కొమరయ్య, డిఎం సివిల్ సప్లైస్ మహేందర్, ఇతర శాఖల అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఎస్టాబ్లిష్ చేసుకున్న బెనిఫిషరీకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనము చాలా ఒక 3 ముఖ్యమైన గవర్నమెంట్ పథకాలని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము. ఒకటి ఇందిరా మహిళా శక్తి కింద ఒక ఫిష్ అవుట్లెట్, మొబైల్ ఫిష్ అవుట్లెట్ అనేది మనం గవర్నమెంట్ సబ్సిడీ 60% సబ్సిడీ కింద తీసుకొని ప్రారంభించుకున్నాము. అలానే ఇక్కడ కాస్ట్ మొత్తము ఆల్మోస్ట్ ఒక 11 lakhs వరకు ఉంటే దాంట్లో సబ్సిడీ పోను వాళ్ళ పెట్టుబడితో పాటు ఇది మొదలు పెట్టుకున్నాము. జిల్లాలో మొత్తంలో ఒక యూనిట్ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసుకుని అది సక్సెస్ఫుల్గా రన్ అయితే ఇంకా వేరే యూనిట్స్ కూడా మనము ప్రారంభించుకోవడానికి ఉంటుంది. అలానే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇందాక మినిస్టర్ గారు ఒక చోట ముగ్గు పోసి రావడం జరిగింది. పైలట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో సెలెక్టెడ్ విలేజెస్లో చాలా వరకు వాళ్ళు ప్లింత్ ప్లస్ గోడలు కూడా లేపడం జరిగింది. మిగతా అన్ని విలేజెస్లో కూడా వెరిఫికేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. కాబట్టి వచ్చే 2 వారాల్లో అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు అన్ని కూడా శాంక్షన్ కోసము మనము లిస్టులు అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఫౌండేషన్ వేసుకొని మొబైల్ ఫిష్ మార్కెట్లు ప్రారంభం చేసుకొని మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. కలెక్టర్ గారు చెప్పినారు, పోయినసారి సన్న వడ్ల కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ సన్న వడ్లకు సంబంధించి అదే బోనస్ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా సన్న వడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ చాలా సంతోషంగా మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైనటువంటి సన్న బియ్యం పంపిణీ గ్రామాల్లో అందరూ 100% వాళ్ళ యొక్క సంతోషంగా, ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినగలిగేటువంటి, ఊరికైనా బియ్యం ఇచ్చినవా అంటే ఇచ్చిన, మొక్కినవా దేవుని అంటే మొక్కినవా అన్నట్టు కాకుండా తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతూ ఉన్నారు.